ఉచ్చు కథ. రచన దివాకర్ల పద్మావతి. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. అన్నపూర్ణ కాఫీ హోటల్ నుండి బయటపడిన జయరాజ్ అటూ ఇటూ ఓసారి చూసి రోడ్డు మీదకు వచ్చాడు. బయట ఉన్న కిళ్ళీ దుకాణంలో సిగరెట్ కొని అక్కడే ముట్టించి పొగ గాలిలోకి వదులుతూ కొద్దిసేపు గడిపాడు. ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్లుంది అతని వాలకం. మధ్య మధ్య రోడ్డుకు ఇరువైపులా చూస్తున్నాడు. 5 నిమిషాల తర్వాత జయరాజ్ నిరీక్షణ ఫలించింది. అతని కళ్ళు మెరిశాయి. అతనికి కావలసిన వ్యక్తి కొద్ది దూరంలో కనిపించాడు. అంతే. కాలుతున్న సిగరెట్ కింద పడేసి కాలితో నొక్కి గబగబా అడుగులు వేసుకుంటూ ముందుకు నడిచాడు. కొద్ది దూరంలో రోడ్డుకి మరోవైపు నడుచుకుంటూ పోతున్న నీలం రంగు టీషర్ట్ ధరించిన వ్యక్తిపై జయరాజ్ దృష్టి కేంద్రీకృతమై ఉంది. అతను తన దృష్టి పథం నుంచి తప్పిపోకుండా జాగ్రత్త పడుతూ గబగబా అడుగులేస్తున్నాడు జయరాజ్. హఠాత్తుగా ఆ వ్యక్తి ఆగాడు. వెనక్కి తిరిగి జయరాజ్ వైపు చూసి పలకరింపుగా నవ్వాడు. జయరాజు కూడా చిరునవ్వుతో ఆ వ్యక్తిని పలకరించాడు. రోడ్డు క్రాస్ చేసి ఆ వ్యక్తిని సమీపించాడు. పరీక్షగా అతని వైపు చూశాడు. చెదిరిన క్రాఫ్ మాసిన గడ్డంతో ఉన్న అతనే తనకు కావలసిన వ్యక్తి అని నిర్ధారించుకున్నాడు. అతనికి మాత్రమే వినిపించేలా కోడ్ వర్డ్ చెప్పాడు. డబ్బులు తెచ్చావా అని అడిగాడు. తెచ్చానన్నట్లు తలూపాడు జయరాజ్. ఆ వ్యక్తి నవ్వుతూ పద సరుకు తీసుకెళ్దువుగాని అని ముందుకు నడిచాడు. జయరాజ్ అతన్ని అనుసరించాడు. ఇరువురు 15 గంట సేపు సందులు గొంతులు తిరిగారు. అతనితో మాట్లాడడానికి జయరాజ్ ఎంత ప్రయత్నించినా పెదవి విప్పలేదు. ఆ వ్యక్తి మౌనవ్రతం పాటించేవాడిలా. తనతో మాట్లాడడం ఆ వ్యక్తికి ఇష్టం లేదని గుర్తించాడు జయరాజ్. చివరికి ఇంకెంత దూరం అని అడిగాడు చిరాగ్గా. మౌనవ్రతం వీడాడా వ్యక్తి. ఎంతో దూరం లేదు, వచ్చేశాం అంటూ ఆ సందు చివరున్న పెంకుటిల్లి దగ్గర ఆగి ఫోన్ ఎత్తి ఎవరితోనో మాట్లాడాడు. ఆ పరిసరాలు వింతగా చూస్తూ నిలబడ్డాడు జయరాజ్. ఓ నిమిషం తర్వాత కొద్ది దూరంలో నిలబడిన జయరాజ్ వైపు తిరిగి పద లోపలికి అన్నాడు ఆ వ్యక్తి. మరుక్షణం ఆ పెంకుటిల్లు ముందు తలుపు తెరుచుకుంది. సగం తలుపు తెరిచి తలమాత్రం బయటకు పెట్టాడో పొడుగాటి గడ్డం కలిగిన వ్యక్తి. నీలం టీషర్ట్ వ్యక్తిని చూడగానే పలకరింపుగా నవ్వుతూ ఓ విక్టర్ రా అంటూ తలుపు పూర్తిగా తెరిచాడు. అతని పక్కనున్న జయరాజ్ వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. మన కస్టమరే, సరుకు కావాలని వెంటపడ్డాడు అని లోపలికి నడిచాడు విక్టర్. జయరాజ్ అన్నీ వింతగా గమనిస్తూ లోపలికి అడుగుపెట్టాడు. ముందు గది దాటి లోపలికి ప్రవేశించిన జయరాజ్ ఆ గదిలో ఉన్నవారిని చూసి ఆశ్చర్యపోయాడు. దాదాపు 50 మంది ఉన్నారా గదిలో. అందరూ 25 ఏళ్ల లోపు వాళ్లే. బహుశా కాలేజీ స్కూల్లో చదువుతున్న వాళ్ళై ఉంటారనుకున్నాడు. సోఫాల్లో, కింద నేల మీద, కుర్చీల్లో ఎక్కడ పడితే అక్కడ కూర్చొని ఉన్నారు వాళ్ళందరూ. ఎవరి మొహాల్లోనూ కళాకాంతులు లేవు. కళ్ళు నిర్జీవంగా ఉన్నాయి. ఏదో తెలియని మత్తులో జోగుతున్నారు వాళ్ళు. పరిసరాలు గమనించే స్థితిలో లేరు వాళ్ళెవరూ. ఏదో వింత రోకంలో ఉన్నట్లున్నారు. సరుకు అడిగావు కదా, నిలబడిపోయావే, రా లోపలికి అన్న విక్టర్ మాటలు విని ఉలిక్కిపడ్డాడు జయరాజ్. విక్టర్ వెనుకే పక్కనున్న మరో గదిలోకి ప్రవేశించాడు. కోర మీసాలు దువ్వుతూ చేతిలో ఉన్న విస్కీ సేవిస్తూ కనిపించాడు ఓ దృఢమైన వ్యక్తి. బనియన్ లుంగీ ధరించి సోఫాలో చేరబడి ఉన్న ఆ వ్యక్తి చూడ్డానికి భయంకరంగా ఉన్నాడు. చేతిలో కాలుతున్న సిగరెట్ ఉంది. తారు డబ్బాలాంటి నల్లని వాడకుడు అతనికి మాలిష్ చేస్తున్నాడు. అతనికి ఇరుపక్కలా 2 వస్తాదులు నిలబడి ఉన్నారు. బాస్, మరో కొత్త కస్టమర్ని తీసుకొచ్చాను అన్నాడు జయరాజ్ ఆ వ్యక్తికి సలాం చేస్తూ. జయరాజ్ని తీక్షణంగా చూశాడు ఆ వ్యక్తి. ఆ చూపులకి భయం వేసింది జయరాజ్కి. కంగారు పడ్డాడు. బెరుగ్గా ఆ వ్యక్తి వైపు చూశాడు. మన గుట్టు బయటపెట్టాడు కదా, బాగా వాకప్ చేసావా? నమ్మదగిన వాడేనా? సమస్యలేమీ రావు కదా? విక్టర్ని చూస్తూ అడిగాడు. అంతా వాకపు చేసే ఇక్కడికి తీసుకొచ్చాను బాస్ అనగానే కుడివైపు నిలబడి ఉన్న వస్తాదుకేసి తిరిగి చూసి సైగ చేశాడు ఆ వ్యక్తి.
జయరాజ్ని బయటకు తీసుకెళ్లి చేతిలో సరుకు పెట్టి డబ్బులు తీసుకొని లెక్క పెట్టసాగాడు ఆ వ్యక్తి. తనకు అందిన సరుకు తీసుకొని జయరాజ్ జేబులో పెట్టుకున్నాడో లేదో ముందు గదిలో ఏదో కలకలం వినిపించింది. వెంటనే అప్రమత్తమయ్యారు అక్కడక్కడా ఉన్న వస్తాదులు. హఠాత్తుగా అరుపులు కేకలతో మారుమోగిపోయిందా ప్రదేశం. ఏం జరిగిందో తెలుసుకోవాలని బయటకు వచ్చిన బాస్, అతని బాడీగార్డులు నిశ్చేష్టులయ్యారు. ఎదురుగుండా విజిల్స్ వేసుకుంటూ దూసుకొస్తున్న డజను మంది పోలీసుల్ని ప్రతిఘటిస్తున్నారు అక్కడ ఉన్న వస్తాదులు. చేతిలో ఉన్న లాఠీకర్రలతో చితకతన్ని వాళ్లని అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. ఊహాతీతంగా జరిగిన ఈ దాడికి ఆశ్చర్యపోయిన బాస్ వెంటనే పారిపోవడానికి పెరటి వైపు దారితీశాడు. అయితే ఆ అవకాశం అతనికి లభించకుండా పెరట్లోంచి గోడ దూకి మరో 10 మంది పోలీసులు అతన్ని చుట్టుముట్టారు. మొత్తం అక్కడున్న 50 మందిని వ్యాన్ ఎక్కించారు పోలీసులు. జయరాజ్ ఏం చెప్తున్నా వినిపించుకోకుండా అతన్ని కూడా వ్యాన్ ఎక్కించారు పోలీసులు. అందరూ దొరికిపోయారా? ఎవరూ తప్పించుకోలేదు కదా అన్నాడు ఇన్స్పెక్టర్ ప్రశాంత్ కానిస్టేబుల్ని ఉద్దేశించి. అందర్నీ లోపలేశాం సార్. 50 మంది దాకా స్టూడెంట్స్ ఉంటారు. ఈ గ్యాంగ్ బాస్ యాకూబ్, అతని కింద పనిచేసే 60 మంది పట్టుబడ్డారు జవాబిచ్చాడు. మాదక ద్రవ్యాల సరఫరా కేంద్రంపై దాడి చేసిన ఆ కేసులో ఆ ప్రాంతానికి ప్రతినిధి అయిన యాకూబ్ తన అనుచరులతో పట్టుబడ్డాడు. అక్కడ వెతక దాదాపు ₹1 కోటి విలువగల హెరాయిన్, కొకైన్ వంటి మాదక ద్రవ్యాలు బయటపడ్డాయి. అందర్నీ సెల్లో వేశాడు ఇన్స్పెక్టర్ ప్రశాంత్. యాకూబ్ని ఇంట్రాగేట్ చేసేసరికి మరో 3 అతని అనుచరులు పట్టుబడ్డారు. కానీ అతనికి ఎక్కడి నుంచి ఆ మాదక ద్రవ్యాలు సరఫరా అవుతున్నాయో మాత్రం చెప్పలేకపోయాడు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ యాకూబ్ని పట్టుకున్నందుకు ఇన్స్పెక్టర్ ప్రశాంత్ ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నాడు. హోటల్ మోతీలో ఓ మూల కూర్చున్నాడు మీనన్. నవ్వుతూ వచ్చి విష్ చేశాడు బేరర్. అతని చేతిలో ఉన్న మెనూ అందుకుని తిరగేశాడు మీనన్. 2 నిమిషాల తర్వాత కేవలం కాఫీ మాత్రమే ఆర్డర్ చేసి నలువైపులా దృష్టి సారించాడు. అతనికి కావలసిన వ్యక్తి కనిపించలేదు. బేరర్ తెచ్చిన కాఫీ నెమ్మదిగా తాగుతూ ఓపిగ్గా వేచి ఉన్నాడు. వాచి చూసుకున్నాడు. 10 గంటలు దాటి 10 నిమిషాలైంది. టంచనుగా 10 గంటలకు వస్తానన్న ఆ వ్యక్తి ఇంకా రాకపోవడంతో కొద్దిగా అసహనానికి గురయ్యాడు మీనన్. సరిగ్గా అప్పుడే హోటల్లోకి ప్రవేశించాడు ఓ వ్యక్తి. తెల్లటి చారనున్న ఫుల్ షర్ట్, నల్లటి ప్యాంట్ ధరించాడు. చిన్న పిల్లిగడ్డం ఉంది. లోపలికి వచ్చిన ఆ వ్యక్తి నలుమూలలా చూశాడు. అతని కోసమే ఆతృతగా ఎదురుచూస్తున్న మీనన్ కళ్ళు మెరిశాయి. కుడిచేయి పైకెత్తి అతని వైపు చూస్తూ ఆడించాడు. మీనన్ని చూడగానే ఆ పిల్లిగడ్డం వ్యక్తి పలకరింపుగా నవ్వి అతని వద్దకు వచ్చి ఎదురుగా ఉన్న సీట్లో కూర్చున్నాడు. దూరంగా నిలబడిన బేరర్ని పిలిచి మరో కాఫీ ఆర్డర్ చేశాడు మీనన్. కాఫీ కప్పు తెచ్చి టేబుల్పై పెట్టి వాళ్లకి దూరంగా నిలబడ్డాడు బేరర్. ఇంత ఆలస్యమైందే అన్నాడు మీనన్. ఎందరికళ్ళో కప్పి రావాలి, సురక్షితంగా సరుకు చేరాలి ముందు అన్నాడా వ్యక్తి చిన్నగా నవ్వుతూ. అక్కడే తచ్చాడుతున్న బేరర్ వైపు అనుమానంగా చూసి, ఇక్కడ నీ మీద ఎవరికీ అనుమానం రాలేదు కదా మళ్ళీ అన్నాడా వ్యక్తి. లేదు జవాబిచ్చాడు మీనన్. క్షణాల్లో ఇద్దరి మధ్య సరుకు మార్పిడి జరిగిపోయింది. మరుక్షణం ఒకరికొకరు తెలియనట్లే నటిస్తూ హోటల్ బయటకు వచ్చి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరినీ దూరం నుండి గమనిస్తున్న బేరర్ తన జేబులోంచి సెల్ తీసి ఎవరికో ఫోన్ చేశాడు. ఇద్దరూ చెరో 10 అడుగులు వేశారో లేదో అప్పటి వరకు ఎక్కడో దాగి ఉన్న పోలీసులు వాళ్లను చుట్టుముట్టారు. ప్రతిఘటించడానికి వాళ్లకు శక్తియుక్తులు చాలలేదు. చేతిలో ఉన్న సరుకుతో పోలీసులకు చిక్కిపోయారు వాళ్ళిద్దరూ. తిన్నగా స్టేషన్కి తీసుకెళ్ళండి వాళ్ళని. తగిన మర్యాదలు చేస్తే మరింతమంది మన చేతులకు చిక్కుతారు అని చెప్పి వెనక్కు తిరిగి హోటల్లోకి ప్రవేశించాడు ఇన్స్పెక్టర్ ప్రశాంత్. ఇద్దరినీ పోలీస్ వ్యాన్లో పడేసిన తర్వాత 2 టౌన్ పోలీస్ స్టేషన్ వైపు కదిలిందా వ్యాన్. 2 నిమిషాల్లో హోటల్ నుండి తిరిగి వచ్చిన ఇన్స్పెక్టర్ ప్రశాంత్ ఎక్కిన జీపు కూడా 2 టౌన్ పోలీస్ స్టేషన్ వైపు కదిలింది. రాత్రి 11 గంటలు. నగరమంతా నిద్రపోవడానికి ఉపక్రమిస్తున్న వేళ. నగరానికి కాస్త దూరంగా ఉన్న స్వీట్ 16 పబ్ మాత్రం అప్పుడే మేల్కొంది. విలాసవంతమైన ఆ పబ్ బయట
చీకట్లు పారదోడడానికి చిన్న లైట్లు వెలుగుతున్నా లోపల మాత్రం కళ్ళు జిగేలుమనిపించే వెలుగులు వెరజమ్మే లైట్లు ఏర్పాటు చేయబడ్డాయి. అందర్నీ ఆ పబ్లోకి అనుమతించరు. సాదాసీదా వాళ్ళెవరూ అందులోకి ప్రవేశించలేరు. సభ్యులకు మాత్రమే అందులో ప్రవేశముంది. కొత్తగా ఎవరైనా సభ్యుడిగా చేరదలిస్తే ఆ వ్యక్తి పూర్వాపరాలు పూర్తిగా విచారించిన తర్వాతే అనుమతిస్తారు. ఉదయం పెద్ద మనుషులుగా చలామణి అయ్యే చాలామంది రాత్రివేళ మాత్రం ఆ పబ్లో చిన్నవాళ్లైపోతారు. అందరూ తమని తాము స్వీట్ 16గా భావించుకుంటారు. ఓ పక్క జూదం జోరుగా సాగుతూ ఉంటే మరో పక్క తాగుతూ తూలుతూ వెస్టర్న్ మ్యూజిక్కి అనుగుణంగా నృత్యాలు చేస్తూ అంతులేని ఆనందంలో మునిగి తేలుతున్నారు అక్కడ ఉన్నవాళ్ళు. ఆడ మొగ చిన్న పెద్ద తేడాలేవీ లేవక్కడ. స్టేజ్ మీద ఎవరో నర్తకి నృత్యం చేస్తూ ఉంటే కొందరు ఆ నృత్యాన్ని చూస్తూ మందులోని మధ్యాన్ని ఆస్వాదిస్తున్నారు. మధ్య మధ్య ఆ నర్తకి వీక్షకుల మధ్యకు వచ్చి వాళ్ళ హుషారు పెంచుతోంది. కొంతమంది చప్పట్లు తెరుస్తూ చిందులు కూడా వేస్తున్నారు. హే రీటా అంటూ ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెతో కలిసి డ్యాన్స్ చేశాడో యువకుడు. అది చూసి మరికొంతమంది ఆమెతో నృత్యం చేయడానికి తహతహలాడసాగారు. ఆ పబ్లోనే మరో రహస్య గది ఉంది. అందర్నీ అందులోకి అనుమతించరు. నాజుగ్గా వయ్యారంగా నడుచుకుంటూ అక్కడికి వచ్చింది లైలా. 25 ఏళ్లు ఉంటాయామెకు. పచ్చటి శరీర ఛాయతో మెరిసిపోతోందామె. ఆ గది బయట నిలబడి ఉన్న సెక్యూరిటీ గార్డుకి తన కార్డు చూపించింది లైలా. ఆమె అందించిన కార్డునోసారి ఆమె వైపోసారి మార్చి మార్చి చూసి సెల్యూట్ చేస్తూ తలుపు తెరిచాడు ఆ గార్డు. విశాలంగా ఉన్న హాల్లోకి ప్రవేశించగానే వింత పరిమళం సోకింది ఆమె నాసికకు. లోపల లైట్లు చిన్నగా వెలుగుతున్నాయి. ఆ మసక వెలుతురుకు ఆమె కళ్ళు అలవాటు పడ్డానికి 2 క్షణాలు పట్టింది. ఆ హాల్లో ఉన్నవాళ్ల వంక తేరిపార చూసింది లైలా. అందరూ ఏదో తెలియని మైకంలో ఉన్నారు. వింత ప్రపంచంలో మునిగి తేలుతున్నారు. అదంతా డ్రగ్స్ మహిమ అని ఆమెకు బాగా తెలుసు. ఆమె కూడా అందుకోసమే అక్కడికి వచ్చింది. మరి మేడం, ఇదిగో మీకు కావలసిన సరుకు అని చెప్పి ఆమె చేతిలో ఓ చిన్న సైజు ప్యాకెట్ పెట్టాడు ఒక వ్యక్తి. భుజానికున్న హ్యాండ్ బ్యాగ్ తెరిచి అందులోంచి నోట్ల కట్ట తీస్తూ ఉండగా బయట ఉన్న సెక్యూరిటీ గార్డుని తోసుకుంటూ లోపలికి ప్రవేశించారు కొంతమంది. సాదా దుస్తుల్లో ఉన్న వాళ్ళ చేతుల్లో రివాల్వర్లు ఆ మసక వెలుతురులో మెరుస్తున్నాయి. వెంటనే 4 మూలల నుంచి 4 బౌన్సర్లు వాళ్ల వైపు దూసుకొచ్చారు. అయితే బయట నుండి వచ్చిన ఆ 10 మంది క్షణాల్లో వాళ్లను మట్టి కరిపించారు. సాదా దుస్తులతో వచ్చిన ఆ వ్యక్తులు పోలీసులని వాళ్లకి అర్థమైంది. పోలీస్ దెబ్బలకి కిక్కురుమనకుండా ఆ 4 వస్తాదులు లొంగిపోయారు. మైకంలో మునిగి ఉన్న అక్కడున్న వాళ్ళు సైతం ఆ ఫైటింగ్ చూస్తూ ఉండిపోయారు. తమ వద్ద ఉన్న ప్లాస్టిక్ తాళ్లతో ఆ 4 సెక్యూరిటీ గార్డుని కట్టేశారు వాళ్ళు. అక్కడ జరుగుతున్నదంతా చూసిన తర్వాత భయంగా బయటకు జారుకోబోయింది లైలా. ఆగు, ఎక్కడికి పోతావు? ఇక్కడి నుంచి ఒక్కరు కూడా బయటికి పోవడానికి వీల్లేదు అన్నాడు ఆ ఆగంతకుల్లో ఒకడు ఆమె వైపు రివాల్వర్ గురిపెట్టి. సరిగ్గా అప్పుడే ఆ పబ్లో ఒక్కసారి కలకలం రేగింది. అక్కడి వాతావరణం గందరగోళంగా మారింది. బయట ఆగిన వ్యాన్ దిగి బిలబిలా పోలీసులు ఆ పబ్లోకి ప్రవేశించారు. పోలీసులు పోలీసులు అన్న గుసగుసలు వ్యాపించాయి. అక్కడి నుంచి తప్పించుకోవడానికి పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వాళ్ళు తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. కానీ ఒక్కసారిగా చుట్టుముట్టిన పోలీసులతో వారి శ్రమ వృధా అయింది. తమ ముఖం దాచుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఒక్క అరగంటలోనే అక్కడి సిబ్బంది, మేనేజర్తో సహా అందరూ పోలీసులకు లొంగిపోయారు. డ్రగ్స్ నిషాలో దొరికిన వ్యక్తులతో పాటు అందర్నీ పోలీసులు వ్యానుల్లోకి ఎక్కించారు. కేజీల కొద్దీ మాదక ద్రవ్యాలు దొరికాయి అక్కడ. 2 టౌన్ పోలీస్ స్టేషన్ వైపు కదిలాయి ఆ వ్యాన్లు. సాదా దుస్తులో ఉన్న ఇన్స్పెక్టర్ ప్రశాంత్ పబ్కి దూరంగా పార్క్ చేయబడి ఉన్న జీప్ ఎక్కాడు. ఈ హడావిడిలో మెల్లగా తప్పించుకోవడానికి తన స్కూటీ ఎక్కబోయింది లైలా. అయితే అది గమనించాడు ఇన్స్పెక్టర్ ప్రశాంత్. వెంటనే జీపు దిగి ఆమెను ఆపాడు. అంతా చేసి చివరకు తప్పించుకుందామని అనుకుంటున్నావా? ఏం, పోలీసులంటే తమాషాగా ఉందా? పోలీసులంటే జోకర్లు అనుకున్నావా? పదా పోలీస్ స్టేషన్కి, జీప్ ఎక్కు అన్నాడు ఆమె వైపు సీరియస్గా చూస్తూ. ఇంక చాలు గురువుగారు, జయరాజ్ వేషం వేయించారు, ఒప్పుకున్నాను. ఆ తర్వాత హోటల్ మోతీలో బట్లర్ వేషానికి సరేనన్నాను. చివరికి లైలా వేషానికి కూడా నేను కాక ఇంకెవరూ మీకు దొరకలేదా? తలకున్న విగ్గు ఊడబెరికి ఇన్స్పెక్టర్ ప్రశాంత్ చేతిలో పెట్టాడు
కానిస్టేబుల్ కనకాచలం విసురుగా. నవ్వాడు ఇన్స్పెక్టర్ ప్రశాంత్. మొదటి 2 వేషాలకు ఇంకెవరైనా సరే పనికి వస్తారు. లైలా వేషానికి మాత్రం నువ్వు సరిగ్గా సరిపోయావు. ట్రై చేస్తే జబర్దస్త్ ప్రోగ్రాంలో నీకు తప్పకుండా ఛాన్స్ వస్తుంది అంటూ లైలా, అదే కనకాచలం బుగ్గలు గిల్లాడు ప్రశాంత్. చాలండి సార్ మీ సరసము మీరును. ఇదే వేషంలో ఈ రాత్రివేళ స్కూటీలో వెళ్తే ప్రమాదమే. ఎందుకైనా మంచిది జీపెక్కేస్తా అని స్కూటీని అక్కడే వదిలి జీపెక్కాడు కనకాచలం. నగరంలోని డ్రగ్స్ మాఫియాని పట్టుకున్నందుకు ఇన్స్పెక్టర్ ప్రశాంత్ని అభినందించాడు పోలీస్ కమిషనర్. అతన్ని ఘనంగా సన్మానించారు. పట్టుబడిన వారిని విచారిస్తే పెద్ద పెద్ద వాళ్ల గుట్లు తెలిసాయి. సాక్ష్యాధారాలతో అందరిపైన కేసు నమోదు చేశారు. యువతని నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్ రాకెట్లను వెలికితీసిన ఇన్స్పెక్టర్ ప్రశాంత్ గురించి అన్ని టీవీ ఛానల్స్లోనూ వార్తలు ప్రసారమయ్యాయి. అతనిపై ప్రశంసలు వెల్లువెత్తాయి. నాకు లభించిన ఈ సత్కారాలన్నీ నీకే చెందుతాయి. నీ సహాయం లేకుంటే నేను డ్రగ్స్ ముఠాల్ని పట్టుకోలేకపోయేవాణ్ణి. నీ చాకచక్యం వల్లనే వాళ్ళు ఉచ్చులో బిగుసుకున్నారు. నీ ప్రమోషన్ కోసం కమిషనర్ గారికి రికమెండ్ చేస్తా అన్నాడు ఇన్స్పెక్టర్ ప్రశాంత్ కనకాచలంతో. ఏదేమైనా లైలా వేషం మాత్రం మరీ వెయ్యనుగాక వెయ్యను అన్నాడు కనకాచలం బొంగమూతి పెడుతూ. బిగ్గరగా నవ్వేశాడు ఇన్స్పెక్టర్ ప్రశాంత్. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.